హాయ్ వెల్కమ్ టు సాయిరామ్ టీవీ. రీసర్వే రీస్టార్ట్. తొలత మండలానికో గ్రామంలో, తరువాత అన్ని గ్రామాల్లోనూ 4 నెలల్లో ప్రక్రియ పూర్తి. రాష్ట్రంలో భూముల రీసర్వే మళ్లీ మొదలైంది. ప్రతి మండలంలోనూ ఎంపిక చేసిన ఒక గ్రామంలో ఈ నెల 10 నుంచి ప్రభుత్వ భూమిని కొలుస్తున్నారు. 20వ తేదీ నుంచి ప్రైవేట్ వ్యవసాయ భూములకు కొలతలు వేస్తారు. తరువాత మిగిలిన గ్రామాల్లోనూ రీసర్వే చేపడతారు. ఈ మొత్తం ప్రక్రియను 4 నెలల్లో పూర్తి చేయనున్నారు. రైతుల సమక్షంలో వారి ఆమోదంతోనే రీసర్వే చేసేందుకు రెవెన్యూ అధికారులు ప్రాధాన్యమిస్తున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో రీసర్వేను తక్కువ వ్యవధిలో ఏకపక్షంగా నిర్వహించారు. భూముల విస్తీర్ణం తగ్గిందని, హద్దులు మార్చేశారని, హక్కుపత్రాల్లో తప్పులు దొర్లాయని రైతులు పెద్ద సంఖ్యలో వినతులు అందించారు. అన్నదాతల ఆవేదనను పరిగణలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం వారికి అవగాహన కల్పించి ఆ తర్వాతే రీసర్వే చేపట్టాలని జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో 16,816 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇప్పటికే 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. మిగిలిన చోట్ల సర్వే కోసం కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అధికారులు 200 నుంచి 250 ఎకరాలను ఒక బ్లాక్గా విభజించారు. గ్రామాల్లోని వ్యవసాయ భూముల విస్తీర్ణాన్ని బట్టి సర్వే కోసం 3-4 బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో 2 సర్వేయర్లు, ఒక విఆర్ఓ, ఒక విఆర్ఏ ఉన్నారు. రీసర్వే జరిగే గ్రామాలను కొందరిని డిప్యుటేషన్పై పంపుతున్నారు. వీరికి తోడుగా గ్రామ సర్వేయరు, విఆర్ఓతో కలిసి ఏర్పాటు చేసిన ద్విసభ్య బృందం పనిచేస్తుంది. సర్వే సమయంలో సంబంధిత భూముల యజమానులు అందుబాటులో ఉండేలా ముందస్తు సమాచారం పంపుతారు. వారికి అనుకూల తేదీల్లోనే కొలతలు చేపట్టేలా చూస్తున్నారు. ప్రతి పొలానికి సర్వే రాళ్ల అవసరం లేదనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. రాళ్లను గ్రామ సరిహద్దుల్లో మాత్రమే నాటనున్నారు.